ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని, వారికి నెలకు 15,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట డిగ్రీ కాలేజ్ మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను హరీష్ రావు ప్రారంభించారు. ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హరీష్ రావు అన్నారు. తాము మంచి పథకాలకు వ్యతిరేకం కాదని, ఆటో డ్రైవర్ల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని హరీష్ రావు కోరారు. బస్సు మంచిదే, దాని ఎవరు కాదంటలేదు. ఇంకా బస్సులు పెంచండి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు, అక్కడ కూడా బస్సులు వేయండి. ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరు ఉసురు పోసుకోవద్దు కదా, మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చి రెక్కాడితే డొక్కాడని వాళ్ళు భూములు అమ్ముకోనో, ఫైనాన్స్ కంపెనీలో అప్పులు తెచ్చుకోనో, బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకోనో, బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని ఆటోలు కొనుక్కొని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి కార్మికులను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి ఈ ఆటో కార్మికులందరికీ కూడా నెలకు 15,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పి